నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 5వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు జ్యేష్ఠ కార్తె. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష చతుర్థి తిథి మధ్యాహ్నం 12:49 వరకు, తదుపరి పంచమి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:26 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. వృద్ధి యోగం మధ్యాహ్నం 12:28 వరకు, తదుపరి ధ్రువం యోగం. భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 12:49 వరకు, తదుపరి భవకరణం రాత్రి 12:31 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 9:25 నుండి 11:01 వరకు. అమృతకాలం ఉదయం 10:59 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 5:41, చంద్రోదయం ఉదయం 10:05, చంద్రాస్తమయం రాత్రి 9:26. అభిజిత్ ముహూర్తం పగలు 11:45 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:16 నుండి 11 వరకు, మరలా మధ్యాహ్నం 2:43 నుండి 3:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:31 నుండి 2:54 వరకు. గుళిక కాలం ఉదయం 9:20 నుండి 10:43 వరకు. యమగండం ఉదయం 6:33 నుండి 7:56 వరకు. రేపు మాస వినాయక చతుర్థి. వినాయక భక్తులు ప్రతి శుక్లపక్ష చతుర్థి రోజు ఉపవాసం ఉండి వినాయక వ్రతం ఆచరిస్తారు. రేపు వర గణపతి వ్రతం, కరక చతుర్థి వ్రతం, కపర్థి గణపతి వ్రతం. మార్గశీర్ష శుక్లపక్ష చవితి రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులలో స్థిరత్వ సమస్యలను ఎదుర్కొంటున్న వారు వాటిని అధిగమించడానికి రేపు గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు. రేపు బదరీ గౌరీ వ్రతం. బదరీ అంటే నేరేడు చెట్టు. వివాహిత స్త్రీలు తమ సుఖ వైవాహిక జీవితం కోసం రేపు నేరేడు చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులను పూజించి నేరేడు పండ్లను నివేదన చేస్తారు. నివేదించిన నేరేడు పండ్లను తాము కొంచెం ప్రసాదంగా తిని మిగిలినవి చిన్నపిల్లలకు పంచుతారు. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం రేపు సాయంత్రం 7:05 నుండి రాత్రి 1:37 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 22:30 చేరుకోవడంతో రేపు రాత్రి 10:27 ఇది ఏర్పడుతుంది. మహాపాత కాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. రేపు అభిజిత్ నక్షత్రం ఉదయం 11:25 నుండి రాత్రి 11:26 వరకు ఉంటుంది. గురు పంచ సప్త శలాక వేధ రేపు పగలు 11:25 నుండి సాయంత్రం 5:26 మధ్య కాలంలో ఏర్పడుతుంది. గురుగ్రహం రోహిణీ నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం అభిజిత్ నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.